హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మా ఊరికి వచ్చినానమాట. మా ఊర్లో జాతర జరుగుతుంటే చూడండి, మా ఊరికి పోయే ముందర అన్నీ చామంతి పూలే ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. మొత్తం ఎల్లో వైట్, మొత్తం పొలాలంతా అలానే ఉందన్నమాట. ఇంటికి రాగానే ఫస్ట్ ముగ్గుతో స్టార్ట్ చేసినాను. ముగ్గు వేసేసి ఇంకా మసాలాలన్నీ నెక్స్ట్ డేకి రెడీ చేస్తున్నాం అనమాట. కొత్తిమీర, మెంతాకు, తెల్లవాయిలు అన్నీ రెడీ చేస్తున్నాము. నేను ఓ పక్క వర్క్ అయిపోయినదిలే. సారీ. ఇంకా మా అమ్మ మసాలాలన్నీ ఆడిస్తుందన్నమాట. ధనాలు, చెక్క, లవంగాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది. ఇంకో పక్క మా చెల్లెలు లడ్డు ఆర్డర్ ఇచ్చింటిని. మా నాన్న మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు. అది పొడి చేస్తుంది. లడ్డులన్నీ స్మాష్ అయిండే. ఇంకా ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాము. చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా మా ఊర్లో వాళ్ళంతా ఇంకా అమ్మవారిని పిలుచుకొని వస్తున్నారు. కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. ఇదిగోండి, మా పెద్దమ్మ తల్లి వచ్చేసింది. ఎందుకు చేస్తారు అంటే దావరా ఊర్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోవడానికి చేస్తారనమాట. నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఎవరు చేసినారో కానీ చాలా చాలా బాగా చేసినారు. దేవర మొత్తం ఎంటర్ నవ్వుతూనే ఉన్నారు. అమ్మవారు అంత బాగా చేసినారనమాట. అమ్మవారిని పిలుచుకొని వచ్చినారనమాట. ఇప్పుడు కూర్చోబెడుతున్నారు అమ్మవారిని. నా వాయిస్ని నన్ను ఇగ్నోర్ చేయండి, చాలా జలుబు చేసేసింది అనమాట. కూర్చోబెట్టినారు అమ్మవారిని. ఇప్పుడు అందరు కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడు లాస్ట్ టైము 13 years బ్యాక్ దావర్ చేసినారనమాట. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. 13 years బ్యాక్ ఒక 13 దున్నపోతుల్ని వదిలేస్తారనమాట ఊరి మీద. అమ్మవారి దున్నపోతుల్ని అవి ఇప్పుడు తీసుకొని వచ్చి ఇక్కడ బలి ఇస్తారనమాట. అవి చాలా పెరిగి చాలా ఇదే అయిపోయి ఉంటాయి అనమాట. పెద్దగా అయిపోయి ఉంటాయి. అసలు మన మాటే వినవన్నమాట. అవి ఊరుదున్న పోతులు అంటారనమాట దానిలని. ఒక నెల ముందే దానిని పట్టుకొని వచ్చినారు. పట్టుకొని వచ్చి దానిలను అవి చాలా భీకరంగా ఉంటాయి కదా. దానిలను నెల రోజుల నుంచి కొట్టి పెడతారనమాట. దానిని కొడితేనే అవి అణిగేది. ఇప్పుడు బలి ఇచ్చే ముందర అవి సైలెంట్గా ఉండేది. లేకపోతే ఇంకా అసలు ఎట్లంటే అట్లా దొబ్బేది. మనుషులంతా ఎట్లంటే అట్లా చేస్తాయి అనమాట. చూడండి, అసలు ఇక్కడ పట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. కొట్టి పెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ దున్నపోతును నరికిన తర్వాత ఆ తల ఉంటుంది కదా, ఆ తల తీసుకుపోయి అమ్మవారి ముందర పెడతారనమాట. అందులో ఒక కొవ్వు ఉంటుందన్నమాట. ఆ కొవ్వుని తీసుకుపోయి అమ్మవారి కళ్ళకి కప్పుతారనమాట. అది ఒక ఆచారం లాగా అనమాట ఇటు సైడు. ఇప్పుడు మొత్తం 13 పిల్లలనేమో బలి ఇచ్చినారు. అంటే దున్నపోతుల్ని బలి ఇచ్చేసినారు. నేనైతే ఒక వీడియోనే తీసుకున్నాను, ఇంకా చూడలేకపోయినాను. నేనైతే మొత్తం స్క్రీన్ అన్నీ అరేంజ్ చేసినారనమాట. నేనైతే లోపలికి వెళ్ళి అయితే తీసుకురాలేదు. మొత్తం స్క్రీన్లోనే రికార్డ్ చేసుకొని వచ్చేసినాను. మళ్ళీ ఈవినింగ్ అమ్మవారిని వదిలేస్తారనమాట. ఈరోజు ఇది సాటర్డే నైట్ తెల్లవారుజామున జరిగింది ఇదంతా. ఇది మా పొట్లి. ఈవినింగ్ అమ్మవారిని వదిలేసి వస్తారనమాట ఊరి పొలిమేరలలో. చూడండి మా అమ్మ ఎంత బాగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.